అక్షర తన తండ్రితో కలిసి ఆ రెడ్ గౌన్ వయ్యారంగా కదులుతుంటే అందరి చూపులు ఆమె వైపే ఉన్నాయి. కాని నా చూపులు మాత్రం ఆమె విసిరిన ఆ పొలిటికల్ పవర్ ఛాలెంజ్ మీద ఉన్నాయి. హోమ్ మినిస్టర్ అడ్వైజరా? ఎంత పవర్ఫుల్ పొజిషన్ అది! నా బిజినెస్ని, నా లీగల్ మూవ్స్ని ఒక్క దెబ్బతో క్లోజ్ చేయగల పవర్ ఇప్పుడు ఆమె చేతిలోకొచ్చింది. పక్కనే ఉన్న రాహుల్కి అప్పుడే చెమటలు పట్టేశాయి. వాడు నా చేతిలో ఉన్న షాంపేన్ గ్లాస్ని గుంజుకుని పక్కన పెట్టి నా 2 భుజాలు పట్టుకుని ఊపేశాడు. అరే అభి, విన్నావా? ఆనంద్ కృష్ణగారు ఏం చెప్పారో విన్నావా? అక్షర ఇప్పుడు హోమ్ మినిస్టర్కి అడ్వైజర్ అంటరా? తలుచుకుంటే మనల్ని జైల్లో కూడా పెట్టించగలదు. అక్షర నిన్ను అస్సలు కేర్ చేయడం లేదు, పైగా నిన్ను పూర్తిగా తొక్కేయడానికి డిసైడ్ అయిపోయింది. ఇప్పటికైనా ఆ రొమాంటిక్ హంటింగ్ ఆపేసి ఆమె కాళ్లమీద పడదాంరా ప్లీజ్. వాడు దాదాపు ఏడ్చినంత పని చేశాడు. నేను రాహుల్ చేతులను నా భుజాల మీద నుండి మెల్లగా తీసేసి నా కోట్ కాలర్ని సరిచేసుకున్నాను. నా పెదవులపై ఆ వైల్డ్ రొమాంటిక్ నవ్వు అలాగే ఉంది. రాహుల్, నువ్వు బిజినెస్ మ్యాన్వి, అందుకే కేవలం లాభనష్టాలు చూస్తున్నావు. కానీ నేను రొమాంటిక్ హంటర్ని, నాకు వేటలో ఎంత రిస్క్ ఉంటే అంత కిక్ వస్తుంది. అక్షర చుట్టూ ఇప్పుడు లీగల్ పవరే కాదు, పొలిటికల్ పవర్ అనే ఒక పెద్ద కోట కట్టుకుంది. ఆ కోటను బద్దలు కొట్టి ఆమె అహంకారాన్ని నా రొమాన్స్తో కరిగించి నా బాహుబంధంలోకి తెచ్చుకున్నప్పుడే ఈ అభిరామ్ మగతనానికి అసలైన విజయం. నువ్వేం భయపడకు, బిజినెస్ నేను చూసుకుంటాను అన్నాను నా కళ్ళు చిన్నవి చేస్తూ. ఆ రాత్రంతా నాకు నిద్రలేదు. అక్షర ఇచ్చిన ఆ లాస్ట్ లుక్, ఆ కన్నుగీటిన విధానం నా మైండ్లో రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఆమెలోని ఆ పొగరు, ఆ అటిట్యూడ్ నన్ను మరింతగా రెచ్చగొడుతున్నాయి. మరుసటి రోజు సాయంత్రం హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి అఫీషియల్గా మా కంపెనీకి ఒక నోటీస్ వచ్చింది. వైజాగ్ ప్రాజెక్టులో ఉన్న ల్యాండ్ క్లియరెన్స్ల మీద రీవెరిఫికేషన్ కమిటీని వేస్తున్నట్టు, దానికి హెడ్గా అక్షర వ్యవహరించబోతున్నట్టు అందులో ఉంది. అంటే తను అఫీషియల్గా మా ప్రాజెక్ట్ని తన కంట్రోల్లోకి తెచ్చేసుకుంది. నేను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. లీగల్ టీంని గానీ రాహుల్ని గానీ ఇన్వాల్వ్ చేయకుండా డైరెక్ట్గా నా లగ్జరీ కార్ తీసుకుని అక్షర పర్సనల్ ఆఫీస్ ఉన్న ఏరియాకి బయలుదేరాను. ఈసారి మా మధ్య జరిగే డీల్ బిజినెస్ కాదు, పక్కా రొమాంటిక్ అండ్ పవర్ గేమ్. రాత్రి 8 గంటలు అవుతోంది. అక్షర తన పర్సనల్ వర్క్ ఆఫీస్లో ఒంటరిగా ఉంది. సెక్యూరిటీ వాళ్లు నన్ను ఆపడానికి ట్రై చేశారు, కానీ నా 6 అడుగుల పర్సనాలిటీ, నా చూపుల్లోని తీక్షణత చూసి వాళ్లు వెనక్కి తగ్గారు. నేను డైరెక్ట్గా ఆమె ప్రైవేట్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాను. క్యాబిన్లో డిమ్ లైటింగ్ ఉంది. అక్షర ల్యాప్టాప్ క్లోజ్ చేసి చేతిలో ఒక కాఫీ కప్ పట్టుకుని విండో గుండా బయట కురుస్తున్న చిరుజల్లులను చూస్తోంది. ఈరోజు తను ఒక డార్క్ గ్రీన్ కలర్ సిల్క్ శారీ కట్టుకుంది. ఆ గ్రీన్ కలర్ ఆమె తెల్లటి మేనికి అద్భుతంగా మ్యాచ్ అయింది. విరబోసిన జుట్టు గాలికి కొద్దిగా కదులుతోంది. నా అడుగుల చప్పుడు వినపడగానే తను వెనక్కి తిరిగింది. నన్ను చూడగానే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి, కాని ఆమె ముఖంలో ఎలాంటి కంగారు లేదు. నువ్వా, మిస్టర్ అభిరామ్? నీకు నా పర్మిషన్ లేకుండా నా ప్రైవేట్ స్పేస్లోకి రావడం అలవాటుగా మారినట్టుంది. బయట సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? అంది చాలా గంభీరంగా, కాఫీ కప్ని టేబుల్ మీద పెడుతూ. నేను మెల్లగా నడుచుకుంటూ ఆమె వైపు వెళ్ళాను. నా కోటు విప్పి పక్కన ఉన్న సోఫా మీద పడేశాను. నా షర్ట్పై బటన్ని కొద్దిగా లూజ్ చేసుకుంటూ నా బేస్ వాయిస్తో అన్నాను, అక్షర, నీ పవర్స్ అన్నీ ఆఫీస్ ఫైల్స్లో హోమ్ మినిస్టర్ సీటు దగ్గర చూపించు. కానీ ఇక్కడ ఈ ప్రైవేట్ క్యాబిన్లో కేవలం నువ్వు ఒక ఆడదానివి, నేను ఒక మగాడిని. నువ్వు పొలిటికల్ పవర్తో నన్ను భయపెట్టాలని చూశావు కదా, కానీ ఆ పవర్ వెనుక ఉన్న నీ ఆరాటం నాకు క్లియర్గా కనిపిస్తోంది. నువ్వు నన్ను లీగల్గా ఇరుకున పెట్టడానికి కమిటీ వేయలేదు, నన్ను నీకు వీలైనంత దగ్గరగా ఉంచుకోవడానికి ఈ ప్లాన్ వేశావు. అక్షర గట్టిగా నవ్వింది. ఆ నవ్వులో ఎప్పటిలాగే అహంకారం పీక్స్లో ఉంది. తను నా వైపు 2 అడుగులు ముందుకు వేసింది. మా ఇద్దరి మధ్య దూరం చాలా తగ్గిపోయింది. అభిరామ్, నీ రొమాంటిక్ ఇమాజినేషన్కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. నేను నిన్ను దగ్గరగా ఉంచుకోవడానికి కాదు, నీలాంటి అహంకారిని నా కాళ్ల దగ్గరకు రప్పించడానికి ఈ కమిటీ వేశాను. వచ్చే వారం నుండి నీ ప్రతి కదలిక నా కంట్రోల్లో ఉంటుంది. నీ బిజినెస్ సామ్రాజ్యం నా చేతుల్లో ఉంటుంది అంది నా కళ్లల్లోకి చాలా పవర్ఫుల్గా చూస్తూ. నేను ఒక్కసారిగా ముందుకు జరిగి
నా 2 చేతులతో ఆమె నడుమును గట్టిగా చుట్టేసి నా వైపు లాక్కున్నాను. ఆ సిల్క్ శారీ జారిపోతుండగా ఆమె శరీరం నా గుండెలకి గట్టిగా అతుక్కుపోయింది. అక్షర ఏమాత్రం ఊహించని వైల్డ్ మూవ్ ఇది. అభిరామ్, వదులు, ఏం చేస్తున్నావు నువ్వు? అంది అక్షర. ఆమె గొంతులో ఈసారి కొద్దిగా అలజడి కనిపించింది. నా మగతనం ముందు ఆమె పవర్ ఒక్క క్షణం ఆగిపోయింది. నేను ముందే చెప్పాను అక్షర, నువ్వు ఎంత స్ట్రాంగ్గా నటించినా నా ఈ రొమాంటిక్ స్పర్శ తగలగానే నీ ఒంట్లో వణుకు మొదలవుతుంది అంటూ నా ముఖాన్ని ఆమె ముఖానికి చాలా దగ్గరగా తీసుకెళ్లాను. మా ఇద్దరి శ్వాసలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. నా ఎడమ చెయ్యి మెల్లగా ఆమె వీపు పైనుండి పైకి జరిగి ఆమె మెడ వంపును పట్టుకుంది. నా చూపులు ఆమె ఎర్రటి పెదవులపై లాక్ అయ్యాయి. అక్షర నన్ను నెట్టేయడానికి ట్రై చేస్తోంది, కాని నా పట్టు చాలా వైల్డ్గా గట్టిగా ఉంది. ఆమె కళ్లల్లో నా పట్ల ఉన్న కసి, కోపం మెల్లగా ఒక రకమైన రొమాంటిక్ మత్తుగా మారుతున్నట్టు నాకనిపించింది. అభి, లిమిట్స్ క్రాస్ చేయకు అంది అక్షర. ఆమె వాయిస్లో ఇందాకటి కఠినత్వం లేదు, ఒక రకమైన శ్వాసవేగం పెరిగిన ఆరాటం ఉంది. ఈ రొమాంటిక్ హంటర్కి లిమిట్స్ లేవు అక్షర. నీ ఈ పొగరుని నా రొమాన్స్తో కరిగించేంతవరకు నేను వదలను అంటూ నా పెదవులను ఆమె పెదవుల వైపు తీసుకెళ్లాను. ఇద్దరి ఈగోల మధ్య అసలైన రొమాంటిక్ ఫైట్ పీక్స్కి చేరింది. నా పెదవులు ఆమె పెదవులను తాకడానికి సిద్ధంగా ఉన్న ఆ రసవత్తర క్షణంలో అక్షర కళ్లల్లో ఒక్కసారిగా ఒక వింతైన చల్లదనం ప్రవేశించింది. నా బలమైన పట్టులో బందీ అయ్యున్న ఆమె ముఖంలో ఎలాంటి వణుకు లేదు, బెదురు లేదు. తను నన్ను నెట్టేయడం పూర్తిగా ఆపేసి నా కళ్లల్లోకి నేరుగా చూస్తూ చాలా నిశ్శబ్దంగా గంభీరంగా అంది. అభిరామ్, నీ చేతుల్లో ఉన్న బలం నీ శరీరానిది, నా చేతుల్లో ఉన్న పవర్ ఈ సమాజానిది. నువ్వు నన్ను ఇప్పుడు ఇక్కడ లొంగతీసుకోవచ్చు, కానీ రేపు ఉదయం ఇదే టైంకి నువ్వు రేప్ కేస్ కింద సెంట్రల్ జైల్లో ఉంటావు. అప్పుడు నీ ఈ 6 అడుగుల అందం, నీ రొమాంటిక్ ఈగో ఆ ఇనుప కంచెల వెనుక ఎలా నలిగిపోతాయో ఊహించుకో అంది చాలా కూల్గా, స్థిరమైన గొంతుతో. జైలా? ఆ ఒక్క మాట నా మైండ్ని ఒక్కసారిగా కుదిపేసింది. నాలోని రొమాంటిక్ హంటర్కి ఆడదాని మనసుని, శరీరాన్ని రొమాన్స్తో గెలవడం తెలుసు, కానీ ఇలాంటి చీప్ క్రైమ్స్ చేయడం నా నైజం కాదు. బలవంతం అనేది నా నిఘంటువులోనే లేదు. పైగా అక్షర ఇప్పుడు సాధారణ అమ్మాయి కాదు, హోమ్ మినిస్టర్ అడ్వైజర్. తను తలుచుకుంటే నన్ను లీగల్గా ఎక్కడికైనా తొక్కేయగలదు. నేను మెల్లగా నా చేతులను ఆమె నడుము పైనుండి తీసేసి 2 అడుగులు వెనక్కి జరిగాను. నా పెదవులపై ఒక చిన్న అపహాస్యపు నవ్వుని తెచ్చుకున్నాను. అక్షర తన జారిన గ్రీన్ సిల్క్ శారీ కొంగును చాలా స్టైలిష్గా భుజం మీద వేసుకుంటూ టేబుల్ మీదున్న కాఫీ కప్పుని మళ్లీ చేతిలోకి తీసుకుంది. గుడ్, నీకు లీగల్ లాంగ్వేజ్ చాలా బాగా అర్థమవుతుంది అభిరామ్. నేను ముందే చెప్పాను కదా, నన్ను టచ్ చేయడం నీ వల్ల కాదు. ఈ కమిటీ నీ కంపెనీని స్కానర్లో పెట్టింది. నువ్వు నాతో బిజినెస్ పరంగా సరెండర్ అవ్వాల్సిందే, లేదంటే నీ కెరీర్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అంది తన కాఫీని సిప్ చేస్తూ. నేను సోఫా మీద ఉన్న నా కోట్ని అందుకుని దాన్ని చేతికి తగిలించుకుంటూ ఆమె వైపు చూశాను. అక్షర, నన్ను జైలు పేరుతో భయపెట్టాలని చూశావు, కాని ఈ హంటర్కి భయం లేదు. నువ్వు నన్ను ఎంత ఇరుకున పెడితే నిన్ను నా రొమాన్స్తో బానిసను చేసుకోవాలనే నా కసి అంతకంతకు పెరుగుతుంది. ఈ కమిటీ రిపోర్టు వచ్చేలోపు నీ పొగరుదించే మార్గం నేనే వెతుకుతాను అని చెప్పి చాలా గంభీరంగా అక్కడి నుండి నడిచాను. మరుసటి రోజు ఉదయం మా ఆఫీస్ బోర్డ్ రూమ్. రాహుల్తో పాటు మా కంపెనీ టాప్ షేర్ హోల్డర్స్ అందరూ మీటింగ్లో కూర్చుని ఉన్నారు. అందరి ముఖాల్లోనూ టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. గవర్నమెంట్ కమిటీ వేసిందనే వార్త మార్కెట్లోకి లీక్ అవ్వడంతో మా షేర్స్ వాల్యూస్ కొద్దిగా పడిపోవడం స్టార్ట్ అయ్యాయి. అభి, నువ్వు సైలెంట్గా ఉంటే కుదరదురా. అక్షర లీడ్ చేస్తున్న ఆ కమిటీకి మనం ప్రాపర్గా అకౌంట్స్ అండ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. రేపు సాయంత్రం ఆమె మన ఆఫీస్కి అఫీషియల్ ఇన్వెస్టిగేషన్కి వస్తోంది. దయచేసి రేపైనా నీ రొమాంటిక్ యాంగిల్ని పక్కన పెట్టి ఒక ప్యూర్ బిజినెస్ మ్యాన్లా ప్రవర్తించు, రాహుల్ బ్రతిమాలుతున్నట్టు అన్నాడు. నేను టేబుల్ మీద ఉన్న పెన్నుని వేళ్లతో తిప్పుతూ నవ్వుకున్నాను. తను మన ఆఫీస్కి వస్తోందా రాహుల్? చాలా మంచిది. నా హోమ్ గ్రౌండ్లో ఈసారి వేట ఎలా ఉంటుందో చూపిస్తాను. నువ్వు పేపర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంచు అన్నాను మనసులో ఒక కొత్త ప్లాన్ వేస్తూ. మరుసటి రోజు సాయంత్రం 4 గంటలు ఏకే గ్రూప్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్తో కలిసి అక్షర మా ఆఫీస్లో అడుగుపెట్టింది.
ఈరోజు తను ఒక పవర్ఫుల్ వైట్ కలర్ ఫార్మల్ సూట్ వేసుకుంది. కళ్ళకి బ్లాక్ సన్గ్లాసెస్ పెట్టుకుని చాలా రాయల్గా లోపలికి నడిచింది. ఆమె వెనుక నలుగురు అసిస్టెంట్లు ఫైల్స్ పట్టుకుని వస్తున్నారు. మా బోర్డ్రూంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అక్షర చాలా షార్ప్గా మా లీగల్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తోంది. తను అడుగుతున్న ప్రశ్నలకి మా అకౌంటెంట్స్ సమాధానాలు చెప్పలేక చెమటలు కక్కుతున్నారు. రాహుల్ కూడా కంగారు పడుతున్నాడు. కానీ నేను మాత్రం చాలా రిలాక్స్డ్గా నా చైర్లో కూర్చుని నా చూపులతో ఆమె వైట్ సూట్లో ఉన్న పరువాలను, ఆమె మాట్లాడుతున్నప్పుడు కదులుతున్న పెదవులను పరిశీలిస్తున్నాను. నా చూపుల్లోని తీక్షణతను అక్షర గమనించింది. తను ఫైల్ని గట్టిగా టేబుల్ మీద పడేసి నా వైపు సీరియస్గా చూసింది. మిస్టర్ అభిరామ్, ఇక్కడ సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరేంటి అలా చూస్తున్నారు? నేను అడిగిన లాస్ట్ 3 పాయింట్స్కి మీ దగ్గర ఆన్సర్ ఉందా లేదా? అంది చాలా కఠినంగా. నేను మెల్లగా చైర్లోంచి లేచి నా 2 చేతులను జేబులో పెట్టుకుని ఆమె టేబుల్ దగ్గరకు నడిచాను. బోర్డ్రూంలో ఉన్న వాళ్ళంతా మమ్మల్నే చూస్తున్నారు. ఆన్సర్స్ అన్నీ నా పర్సనల్ క్యాబిన్లో ఉన్నాయి అక్షరగారు. కమిటీ హెడ్గా మీరు ఒక్కరు నా క్యాబిన్కు వస్తే ఆ సీక్రెట్ ఫైల్స్ మీకు చూపిస్తాను అన్నాను నా వాయిస్లోని బేస్ని ఉపయోగిస్తూ. అక్షర నా కళ్ళల్లోకి చూసింది. తను భయపడి వెనక్కి తగ్గే రకం కాదు. సరే పదండి, ఆ సీక్రెట్ ఫైల్స్ ఏంటో నేనే చూస్తాను. మిగతా వాళ్లంతా ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పి తను నా వెనుక నా క్యాబిన్ వైపు నడిచింది. నా పర్సనల్ క్యాబిన్లోకి వెళ్ళగానే నేను డోర్ని లాక్ చేసేశాను. అక్షర అలర్ట్ అయింది, కానీ ముఖంలో ఆ పాత కాన్ఫిడెన్స్ని అలాగే ఉంచింది. డోర్ ఎందుకు లాక్ చేశావు అభిరామ్? మళ్ళీ నీ పాత బుద్ధి చూపిస్తున్నావా? అంది చాలా గంభీరంగా. నేను మెల్లగా ఆమెకు దగ్గరగా వస్తూ నా జేబులోంచి ఒక చిన్న పెన్ డ్రైవ్ తీసి టేబుల్ మీద పెట్టాను. ఇందులో ఏముందో తెలుసా అక్షర? మీ ఏకే గ్రూప్స్ గత 3 ఏళ్లలో చేసిన కొన్ని ఇల్లీగల్ ఫారెన్ ఫండ్స్ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ ఉన్నాయి. నువ్వు నా కంపెనీని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావు కదా? కానీ ఈ పెన్ డ్రైవ్ గనక బయటకు వెళ్తే రేపు ఉదయం నీ తండ్రి ఆనంద్ కృష్ణ గారు జైల్లో ఉంటారు. నీ పొలిటికల్ పవర్ కూడా ఆయన్ని కాపాడలేదు అన్నాను ఒక వైల్డ్ రొమాంటిక్ నవ్వు నవ్వుతూ. ఆ మాట వినగానే అక్షర ముఖంలో మొదటిసారి ఒక పెద్ద అలజడి కనిపించింది. ఆమె కళ్లల్లో ఉన్న అహంకారం ఒక్క క్షణం కరిగిపోయి ఒక వింతైన ఆందోళన స్పష్టంగా కనిపించింది. తను గబుక్కున ఆ పెన్ డ్రైవ్ని అందుకోవడానికి చేయి చాచింది. కానీ నేను ఆమె చేతిని గట్టిగా పట్టుకుని నా వైపు లాక్కున్నాను. ఆమె శరీరం మళ్ళీ నా గుండెలకి తాకింది. ఈసారి ఆమె నన్ను నెట్టేయడానికి ట్రై చేయలేదు, ఎందుకంటే ఆమె తండ్రి లైఫ్ నా చేతుల్లో ఉంది. ఇప్పుడు చెప్పు అక్షర, ఈ రొమాంటిక్ హంటర్ గేమ్ ఎలా ఉంది? నీ పొగరు, నీ పవర్ అన్నీ ఈ చిన్న పెన్ డ్రైవ్ ముందు చిన్నవైపోయాయి కదా. ఇప్పుడు నా రొమాంటిక్ డీల్కి నువ్వు ఒప్పుకుంటావా, లేదా మీ డాడీని జైలుకి పంపుతావా అంటూ నా ఇంకో చేయిని మెల్లగా ఆమె తెల్లటి ముఖం మీద జరిపాను. అక్షర శ్వాస వేగంగా కొట్టుకుంటోంది. ఆమె కళ్లల్లో కసి, నా మీద కోపం పీక్స్లో ఉన్నాయి. కానీ తను నా చేతుల్లో బందీ అయిపోయింది.